మీరు రూపాంతరం చెందబడితే దేవుని చిత్తం ఏంటో మీకు తెలుస్తుంది. ఆ చిత్తం ఎలాంటిదంటే ఎల్లప్పుడూ ఉత్తమమైనది, అనుకూలమైనది అనే మాట అక్కడ రాశారు. ఈరోజు నీవు నేను అలాంటి స్థితిలోనికి రావాలని ప్రభు కోరుతున్నాడు. గాడ్ ఈజ్ ఆల్వేస్ విల్లింగ్ టు రివీల్ హిస్ విల్ అండ్ హిస్ పర్పస్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో దేవుడు ఎల్లప్పుడూ కూడా తన మార్గములను కనపరచడానికి, తన చిత్తమును కనపరచడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో ఒక మంచి నిర్ణయం తీసుకునే సమయంలో నీవు ఉన్నావా? నీ కెరియర్ విషయంలో కావచ్చు, నీ ఫ్యామిలీ విషయంలో కావచ్చు, నీ వ్యాపార విషయంలో కావచ్చు, లేదా ఫర్దర్ స్టెప్స్ ఎలా తీసుకోవాలి, ఎలా వెయ్యాలి అన్న ఆలోచనలో ఎవరు నన్ను నడిపిస్తారు, ఎవరు నన్ను గైడ్ చేస్తారు అని ఆలోచన చేస్తూ ఉంటే ఈ వాగ్దానాన్ని ఈరోజు క్లెయిమ్ చేయండి. ప్రభువా, ఆనాడు మోషేకు నీ మార్గమును కనుపరిచావు, ఇశ్రాయేలు ప్రజలకు నీ క్రియలను కనుపరిచావు. క్రియలు అన్న చోట ఆ లీల అనే పదం ఉపయోగించబడింది. దాని అర్థం ఏంటంటే పెర్ఫార్మెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు పెర్ఫార్మ్ చేసే క్రియలు, ఆయన చేసే కేవలం మాటలతో చెప్పుకునేవి కాదు, లేదా పుస్తకాల్లో రాసేవి కాదు. గాడ్ పెర్ఫార్మ్స్ వండర్స్ అండ్ మిరకల్స్. ఈరోజు నీ జీవితంలో ఆయన చిత్తాన్ని తెలుసుకోవడానికి నువ్వు ఇష్టపడితే ఆయన తన క్రియలు కనుపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. వన్ మోర్ థింగ్ ఐ వుడ్ లైక్ టు యాడ్, అవర్ గాడ్ ఈజ్ వర్కింగ్ గాడ్. మన దేవుడు పనిచేసే దేవుడు. ఆయన సోమరి కాదు, తన ప్రజల పక్షాన పనిచేస్తున్నాడు. ఆయన క్రియ చేసే దేవుడు. ఆయన తన క్రియలను కనుపరుస్తున్నాడు. నా ప్రార్థన, నా ఆశ, ఈరోజు దేవుడు మీ జీవితాల్లో తన క్రియలను, తన చిత్తమును సమృద్ధిగా కనుపరచును కాక. ఆమేన్.